దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా గనుడైనటువంటి దేవత దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా దైవజనులు అభిషిక్తులు ఆత్మీయ తండ్రి డాడీకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో దైవ వర్తమానాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు అభిషిక్తులు బాబాయ్కి నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేరవచ్చినటువంటి ఆత్మీయులైన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి గణమైనటువంటి దైవజనులకు, అదేవిధంగా బెతెస్దా ప్రార్థన పరిచర్య సంఘ పెద్దలైన వారందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయా స్థలాల నుండి ఈ యొక్క రాత్రి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో ఆనందించడానికి మాతో కలిసి సంతోషించడానికి ఈ స్థలానికి చేరవచ్చినటువంటి గ్రామస్తులకు, అదేవిధంగా ఇతరితర స్థలాల నుంచి స్థలానికి వచ్చిన వారందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారంటే కొంతమంది ఆగలింటున్నారు. మంచిది. వరుస పెట్టి క్రిస్మస్లు ఉన్నప్పుడు కొంచెం ప్రతి ఒక్కరికి నిద్రభారం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ భాగ్యము కేవలం బెతెస్దా ప్రార్థన పరిచర్యలు అటువంటి విశ్వాసులకు మాత్రమే దేవుడిచ్చినటువంటి ధన్యత ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెవ్వరికి కూడా ఇన్ని క్రిస్మస్ల్లో పాలు పొందేటువంటి అవకాశం ఇతర సంఘాల వారికి లేవు. ఈ విషయంలో పిల్లలు నేను ఎంతైనా గర్విస్తూ ఉంటాను. పిల్లలు ఎందుకు అని అంటే మనం ప్రతిరోజు కూడా ఆత్మలో ఆనందిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి క్రిస్మస్లో ఒక నూతనమైన వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే ఒకే సంఘం అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే ఆ ప్రశ్నతో ఆ సందేశం అయిపోద్ది. ఇక మరలా వేరే కోణంలో మనము దైవికమైన సందేశాన్ని మనం వినగలుగుతామో లేదో తెలియదు. మనం మరలా ఇంకొక వేరే క్రిస్మస్లకు మనం వెళ్తామో లేదో తెలియదు. కానీ ప్రతిరోజు దేవుని దాసుల ద్వారా దేవుడు చక్కనటువంటి బలమైనటువంటి వర్తమానాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మనమందరూ కూడా ఆత్మీయతలో బలం పొందుతున్నామని నేనైతే దైవికంగా నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ యొక్క ఇంత భారీ ఏర్పాట్లు చేసినటువంటి స్థానిక సంఘాన్ని, అదేవిధంగా స్థానిక యూత్ వారిని అందరినీ కూడా నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ప్రతి పనిలో బాధ్యత తీసుకుని, ఏమండి నేను ఎప్పుడు చూడలేదు, ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయటంలో చాలా కష్టపడ్డారు, చాలా శ్రమించారు. రాబోతున్న దినాల్లో ఇటువంటి ఐక్యతను కలిగి ఇంకా దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ముందుకు సాగిపోయే వారిగా ఉందామని నేను మరొకసారి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చలి ఉందా లేదా? కొంతమంది నవ్వుకుంటున్నారు. ఎంతమందికి చలేస్తుంది? మనిషి అన్నాక చలి వేయాలి. అసలు ఈ యొక్క శీతాకాలంలో అసలు ఏం వేస్తుంది? మరి నీకు ఏం వేస్తలేదు అంటే ఏదో తేడా ఉంది నీలో. మనిషి అన్నాక మరి అదేదో ముందే అంటే ఎత్తేస్తుంది కదండి చెయ్యి అన్నట్టు అనుకుంటున్నావు కదా. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన బలహీనతలకు, మన ఇబ్బందులకు మరొకరు ఎవరో కారకులు కారు. కాబట్టి ఈ శీతాకాలంలో మన దేహాన్ని ఎంతగా మనం కవర్ చేసుకోగలమో అంతగా మనం ఏం చేయాలి? కవర్ చేసుకోవాలి. కొంతమందికి స్టైల్ ఎక్కువైపోయి ఏమంటే ఏమి వేయరు కదా, పైన తల మూసుకోరు, ముక్కు మూసుకోరు, చెవులు మూసుకోరు, ఏవి మూసుకోరు. కాబట్టి ఈ చలి వలన నీ ముక్కు కారిందనుకో, నేను చెప్తాను, మనం ఏడిస్తే కన్నీరు తుడిసేవారైనా ఉంటారేమో కానీ ముక్కు తుడిసేవాళ్ళు
ఉండరు. అందుకే జాగ్రత్త తీసుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైనా తుడుతారా ఇప్పుడు? ఏది చీజ్ ఒకసారి, ఇప్పుడు అక్కడ చీజ్ చూడు ఒకసారి. నీ పక్కన అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతారు. కాబట్టి దానికి బాధ్యులు మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచిది, ఒక వాక్యాన్ని చదువుకుని నా మాటలను ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లర, ఇంకా మనం కింద చూస్తే ఆయన ఆకారం మందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే పిల్లరా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మొట్టమొదటి మాట మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అనేటువంటి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ లోకానికి మనందరి రక్షణ కొరకై వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సును మనము ఎరిగిన వారమై ఉండాలి. పిల్లరా, దానిని మనం పిల్లరా గ్రహించిన వారిగా మనం ఉండాలి. ఈరోజులో చాలామంది పిల్లరా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా చలమనైపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో సరిగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. పిల్లరా, ఆయన పాపుల కొరకు వచ్చాడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. ఇలా ఏవో అలవాటుగా మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు 2-3 పదాలు చెప్పగలరేమో, కానీ అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాలను ఈరోజు చాలామంది తరచుగా వింటున్నప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి మరలా ఈ నార్మల్గా యథాస్థితిలో బ్రతకాలనుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు, ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఆయన మనసేంటో నువ్వు గ్రహించకపోతే పిల్లరా, ఆయన పేరుతో, ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న పేరుతో నువ్వు ఎన్ని ఆర్భాటాలు లేకపోతే నువ్వెన్ని చేసినా అవన్నీ వృధా. ఈరోజు చాలామంది పిల్లరా క్రిస్మస్ కార్యక్రమాల పేరుతో అలిసిపోతున్నారు. అవునా కాదా? అవునా కాదా? మేము పని చేయలేండి, మేము అలసిపోం అనుకుంటారు కొంతమంది. ఈరోజు చాలామంది పిల్లరా క్రిస్మస్ కార్యక్రమం ఘనంగా జరగాలి, అందరికంటే మాది హైలైట్గా ఉండాలి, అక్కడ కనిపించినటువంటి ఏర్పాట్ల కంటే మేము చేసే ఏర్పాట్లు మరిధికముగా ఉండాలి. పిల్లరా, దేవుణ్ణి ఆ విధంగా ఘనపరచాలన్నటువంటి ఆలోచనలతో ఈరోజు ఎంతోమంది ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అన్న కాన్సెప్ట్తోనే మనం ఇక్కడికి వచ్చాం. అవునా కాదా? కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అన్న ఒక్క రీజన్తో ఆయా స్థలాల్లో నుండి పిల్లలు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి ఇక్కడ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ స్థలానికి వచ్చిన నీవు మరలా ఎలా వచ్చావో అలా తిరిగి వెళ్ళడానికి వీలు లేనే లేదు. ఈ క్రిస్మస్ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే, నీకు తెలియజెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆయన్ని నేను ఈ లోకానికి పంపాను, నాకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నీ కొరకు నేను ఈ లోకానికి పంపించాను. అయితే నీ కొరకు పంపబడినటువంటి, నీ కొరకు వచ్చినటువంటి ఆ క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు
నీకు తెలుసా? ఆ మనస్సును ఈరోజు నువ్వు కలిగి ఉండగలవా? ఈ క్రిస్మస్కి వచ్చినటువంటి నీవు క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును నువ్వు కలిగి తిరిగి వెళ్ళుదుగాక. ఆమేన్. గట్టిగా చెప్తే ముగించేద్దాం. ఆమేన్. ఈరోజు ఈ రాత్రి వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు అని మనం ఆలోచన చేయగలిగితే, పిల్లరా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని పిల్లరా ఆయన ఎంచుకొనలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఒక రకంగా చెప్పాలంటే ఆయన దేవునితో ఆయన కలిగేటువంటి ఆధిక్యతను, ఆ అర్హతను మనలాంటి వారి కొరకు ఆయన విడిచిపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు దైవత్వాన్ని, దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ స్థాయి, ఆ పరిస్థితి పిల్లర ఆయనకున్నప్పటికీ కూడా పిల్లరా అదంతా కూడా ఎవరి కోసం ఆయన విడిచిపెట్టారు అని అంటే పిల్లరా మనలాంటి వారి కొరకు. ఆ పరమును విడిచి ఈ భూలోకములో నిన్ను నన్ను రక్షించి పిల్లరా నీ ద్వారా నా ద్వారా మరికొంతమందిని ఆయన వెలిగించి రక్షించి ఈ భూలోకములో పిల్లరా ఆ ఆత్మ సంబంధమైనటువంటి పరలోక రాజ్యమును ఈ భూమి మీద కూడా స్థాపించడానికి ఆయన పిల్లరా ఆ పరలోకమును పిల్లర విడిచిపెట్టి ఆయన ఈ యొక్క లోకానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రాత్రి ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, అయితే అది ఎంత పెద్ద భాగ్యమో కానీ పిల్లరా దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ఆయన ఆ భాగ్యాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అది ఎంత పెద్ద భాగ్యమో కానీ ఆత్మను రక్షించడానికి ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం పిల్లరా. అది ఎంత పెద్ద భాగ్యమో కానీ సంఘ క్షమాభివృద్ధి కొరకు ఆయన భాగ్యమును ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా ఒక ప్రశ్న మీ ముందుంచుతూ ఉన్నాను పిల్లరా. నీ కొరకు నా కొరకు ఆయనకున్నటువంటి ఆ భాగ్యాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? విడిచిపెట్టాడు. ఎవరి కోసం? మన కోసం. మనం ఎవరు పిల్లరా? దేవుడు కోరినటువంటి విధంగా పిల్లరా జీవించినటువంటి వారం. ఎవరు మనము అని అంటే దేవుడు ఎన్నిసార్లు చెప్పినా లోబడినటువంటి ప్రజలు మనం, మాట వినటువంటి ప్రజలు, వంకర అనుభవాల్లో పిల్లరా బ్రతకాలనుకుంటూ బ్రతుకుతున్న ప్రజలం పిల్లరా. అలాంటి మన కొరకు ఆయన తనకున్న భాగ్యాన్ని కూడా ఆయన విలువైనదిగా ఎంచుకొనక పిల్లర దాన్ని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు నీ కొరకు అంత పెద్ద భాగ్యాన్ని, అంత గొప్ప భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు కదా. ఈ రాత్రి దేవుని కోసం నువ్వేం విడిచిపెట్టగలవు? దేవుని కోసం నీకున్నటువంటి ఏ అర్హతను నువ్వు వదులుకోగలవు? ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, దేవుని చిత్తం కోసం నీకున్నటువంటి భాగ్యాన్ని నువ్వేం చేయాలి? వదులుకోవాలి. పిల్లరా, సంఘ క్షమాభివృద్ధి కొరకు పిల్లరా మనము విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి ఆయన కోరినటువంటి అనుభవాలతో మనం ముందుకు నడవాల్సిన అవసరత పిల్లరా. ఆత్మల రక్షణ కొరకు పిల్లరా మనం ఈ లోకంలో కొన్ని అర్హతలు భాగ్యములు విడిచిపెట్టి క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనస్సును మనము కలిగి ఆయనలాగా బ్రతుకుతూ ఆయన ఎలాగైతే ఈ లోకంలో ఎంతోమందిని రక్షించారో అలాగే ఆ క్రీస్తు ప్రేమను చూపుతూ మనము కూడా ఈ లోకంలో కొందరు రక్షించాలనేటువంటి ఆలోచన కలిగిన వారిగా మనం ఉండాలని ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి ఒక్కసారి వరకు ఆలోచించేయండి. నేను ఆ దేవుని కోసం ఏమి విడిచిపెట్టగలను? నేను నా దేవుని కోసం ఏమి కాదని నేను చెప్పగలను? నేను నా దేవుని కోసం నేను దేనిని ఉపేక్షించగలను? ఈ రాత్రి పిల్లరా దానిని మనం అర్థం చేసుకోవాల్సిందిగా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సి నేను దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క రెఫరెన్స్ నేను మీకు చూపించి నా మాటలు ముగిస్తాను. పిల్లరా, నిర్గమకాండం 3వ అధ్యాయము 4-5 వచనాలు మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన నా దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడువుము అనేటువంటి మాట గమనించాలి పిల్లరా. అంటే దేవుని కోసం మనము కొన్ని విడిచిపెట్టాలి అనేటువంటి మాట కొరకు నేను ఈ వాక్యాన్ని చూపించాను. అంతేగాని ఇక్కడ చెప్పుని ఏదో మూలవాక్యంగా తీసుకుని
నేను 5-10 నిమిషాలు మాట్లాడాలని కాదు, కానీ ఇక్కడ చెప్పు కాదు మన ఒక సందర్భం. కానీ మోషే యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే పిల్లరా, ప్రారంభం నుండి మోషే అన్నీ విడిచిపెడుతూనే ఉన్నాడు. మీరు ఒకసారి మోషే లైఫ్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే, మోషే జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే, చిన్నప్పుడే తల్లిని, తన ఒక తోబుట్టువుల్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. పిల్లరా, ఇలా మనం అక్కడి నుంచి మోషే జననం దగ్గర నుంచి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు ఈ యొక్క విద్యానారణ్యంలో దేవుడు తనతో మాట్లాడుతున్న ఆ సమయం వరకు పిల్లరా, ప్రతి ఒక్క ఒక్కరిని ఆధిక్యతల్ని, అర్హతల్ని ఒక రకంగా చెప్పాలంటే పిల్లరా, అతడు ఐగుప్తు సుఖాలు అనుభవించాల్సినటువంటి వాడు. అవునా? ఒక రకంగా చెప్పాలంటే ఫరోకు మనవుడు అంటే అది చిన్న విషయం కాదు. ఒక రకంగా పల్లకీల మోత, అటువంటి ఒక ఘనమైనటువంటి భాగ్యం, ఘనమైనటువంటి స్థానం అన్నిటిని విడిచిపెట్టాడు. 40 సంవత్సరాల పిల్లరా, ఏ మనిషి మోషే కనిపించలేదు. ఒక రకంగా మోషే ఆ పర్టికులర్ సమయంలో దేవుడు పిల్లరా మిద్యానారణ్యంలో మోషేతో మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో మోషే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అని అంటే, అందరినీ పోగొట్టేసుకున్నాడు. తన బ్రతికేంటో తనకు అర్థం కావట్లే, అన్నీ విడిచిపెట్టేయడమే, అందరినీ వదులుకోవడమే. ఇలాంటి సిచ్యువేషనే ఆ మోషేలో మనం గమనిస్తూ ఉంటాం. ఒక రకంగా పిల్లరా, ఇక దేవుడు పిలుపు కొరకు ఎదురు చూసినటువంటి సమయం అది, దేవుని యొక్క స్వరం కొరకు పిల్లరా కనిపెడుతున్న సమయం అది. అలాంటి సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే అని పిలుస్తూ అన్నాడు, నీ పాదములు కొన్న చెప్పులు విడిచిపెట్టు. నేను అంటాను, ఇంకేం విడిచిపెట్టాలి? అన్నీ విడిచిపెట్టేశాడు పిల్లరా, అన్నీ వదులుకున్నాడు పిల్లరా. ఇక విడిచిపెట్టాల్సిందంటూ మోషే జీవితంలో ఏమీ లేదన్నట్లుగా జీవితం కనిపిస్తూ ఉంది. కానీ పిల్లరా, దేవుడు అన్నాడు, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టు. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని నేను గట్టిగా నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతున్నానంటే, కొన్ని సందర్భాల్లో నేను దేవుని కోసం నేను అన్నీ వదిలేసుకున్నాను, నేను మారిపోయానని మాట్లాడతాం. పిల్లరా, మోషే అన్నీ విడిచిపెట్టినట్లుగా కనబడ్డాడు. కానీ దేవుడు మాట్లాడుతూ, మోషే నువ్వు అన్నీ విడిచిపెట్టావు, కానీ నువ్వు ఇంకా విడిచిపెట్టాల్సింది ఒక్కటి. రాత్రి నేను చెప్తా ఉన్నాను, దేవుడు నీకోసం ఆ పరలోకమును పిల్లరా గొప్ప భాగ్యం అది. కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఆ భాగ్యాన్ని సైతం ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈ రాత్రి నువ్వు ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు, నేను బాగున్నాను, నా జీవితం బాగానే ఉంది, నేను అన్నీ మానేస్తాను కదా, నేను మోహపు చూపులు మానేస్తాను, నేను సినిమాలు మానేస్తాను, నేను లోక సంబంధంగా బ్రతకడం మానేస్తాను, నేను నా త్రాగుడు మానేస్తాను, అన్నీ మానేస్తాను, ఇంకా నేను మానాల్సినవి ఉన్నాయి. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, ఎవ్వరికి తెలియంది పిల్లరా, నీకు తెలిసింది ఒకటి ఉంది, ఆ ఒక్కటి విడిచిపెట్టి రాత్రి దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు విడిచిపెట్టగలిగితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే ఏంటి పిల్లరా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడనేది పిల్లరా. అయితే ఆయన ఎందుకు ఈ లోకానికి ఆయన జన్మించాడు, ఈ లోకానికి ఆయన వచ్చాడు పిల్లలు? ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సును మనం ఆలోచన చేయగలిగితే, ఆయన దేవుని కోసం పిల్లర ఆ భాగ్యాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? విడిచిపెట్టాడు. ఈ రాత్రి నేను దేవుని సాకుని చెప్తున్నాను, నీవు కూడా నీ దేవుని కోసం నీలో ఉన్నటువంటి లోక క్రియల్ని, నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన ఆలోచనను, నీలో ఉన్నటువంటి అపవిత్రతను, నీలో ఉన్నటువంటి ఆ లోక మలినాన్ని ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టగలిగితే, ఈ రాత్రి నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుతావు అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు విడిచిపెట్టట్లేదని చాలామంది ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వేటినో చూస్తూ, ఎవరినో చూస్తూ వారిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు ఫాలో అవుతున్నారు ఈరోజు చాలామంది. కొంతమంది హీరోస్ని ఏం చేస్తూ ఉంటారు? ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు హీరోలు కాదులేండి, జీరోలు పిల్లరా. మరికొంతమంది హీరోయిన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. అదే అని అడిగితే అదే ట్రెండ్ అంటారు కదా. నేను చెప్తాను, క్రైస్తవుడు ఏదో ట్రెండ్ని చూసి ఫాలో అయ్యేవాడిగా ఉండకూడదు. క్రైస్తవుడు ఒక ట్రెండ్ సెట్ చేయాలి. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహింపరచండి పిల్లరా. మనము దేవుని బిడ్డలం, మనమే పిల్లరా పరిశుద్ధత అనే ట్రెండ్ని
సెట్ చేయాలి. మనమే ఒక మంచితనం అనే ట్రెండ్ని సెట్ చేయాలి. మనమే పిల్లరా అలాంటి ఒక చక్కని అనుభవాలతో ఉన్నటువంటి ట్రెండ్ మనం సెట్ చేయాలి. ఏదో ఈ లోక సంబంధమైనటువంటి పాపపు ఆలోచనలతో, పాపపు క్రియలతో నింపబడినటువంటి ఆ మనుషుల్ని ఈరోజు అనుసరిస్తూ పిల్లరా వారిలా ఉండాలనుకుంటూ పిల్లరా అలాగే జీవిస్తూ ఇదే ట్రెండ్ లేకపోతే ఇదే జీవితం అనుకోవడం అనేది ఎంత మాత్రం సరికాదు. నీ రాత్రిని దేవుని సేవకుని చెప్తా ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీ కోసం తనకున్న భాగ్యాన్ని కూడా ఆయన ఏం చేసుకున్నాడు, విడిచిపెట్టేసుకున్నాడు. ఈ రాత్రి దేవుని కోసం అవును నేనేం విడిచిపెట్టగలను? ఒక్కసారి ఈ రాత్రి నా దేవుని కోసం నేనేం వదులుకోగలను? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవునికి నీలో నచ్చినటువంటి ఆ ఒక్క లక్షణాన్ని నువ్వు వదులుకోగలిగితే, నీకున్న త్రాగుడు వదిలేసే ఈ రాత్రి, నీకున్నటువంటి ఆ లోకానుసారమైన క్రియలు విడిచిపెట్టేసే ఈ రాత్రి, నీకున్నటువంటి ఆ భయంకరమైన వ్యసనాలు విడిచిపెట్టేసే ఈ రాత్రి, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అన్నీ ఏవో విడిచిపెట్టేస్తా నేను బాగానే ఉన్నాను అనుకోవడం కాదు. మోషే కూడా అలాగే కనబడ్డా అందరికీ. కానీ పిల్లరా ఎవరూ అనుకోలేదు. దేవుడు అన్నాడు ఆ చెప్పులు విడిచిపెట్టే. రాత్రి నీ జీవితంలో ఏదో ఒక లోపం దేవునికి కనిపిస్తుంది, అదెవరికి తెలియదు. ఈ రాత్రి నీలో ఏదో ఒక రకమైన భయంకరమైన పాపం దేవునికి కనిపిస్తూ ఉంది. ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టేసే నిజమైనటువంటి ఆనందం నీ జీవితాల్లో రాబోతున్న దినాల్లో నువ్వు సమృద్ధిగా చూడబోతున్నావు. దేవుని సేవకునిగా తెలియజేస్తూ రాబోతున్న దినాల్లో మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అధికముగా ఆశీర్వదించాలని నేను ఆశిస్తూ, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్.